పల్లవినై కదవికి వేణువునై కలువుకు వెన్నెలనై చూపు కలుగవనై పాటకి పల్లవినై కదవికి వేణువునై కలువుకు వెన్నెలనై చూపు కలుగవనై నీ కోసం వేచిన నేను నీ కోసం వేచిన నేను వెయ్యి కన్నులా వెలిగించను నీ దివ్యము రాధను రాణి ప్రణయ రాధురా నా ప్రాణము రాధను రాణి ప్రణయ అయిందా? ఏమిటమ్మా? నీ పార్టీ కానీ నా మాట ఇంత నాటుకున్నదేమో నీకు? ఏ మాటమ్మా? అయ్యో కృష్ణ, ఏ మాట అమ్మా? ఏ మాటలేదు ఆడుకొని పాడుకొని చెప్పలేదు. చెప్పమ్మా. అబ్బాయి ఊరికి అన్నాళ్ళు ఆడుకొని పాడు. చెప్పమ్మా. ఊరికి అన్నాలేమ్మా, చెప్పమ్మా. ఆడుకొని పాడుకోవి. చెప్పమ్మా. ఇప్పుడు ప్రశాంతంగా ఆడుకున్నావు అది, అలానే ఆడుకొని పాడుకున్నా తల్లి. చెప్పమంటావా? ఆ భవానీ శంకరాన్ని మన ఇంటికి రాని చెప్తే వాడు మన ఇంటికి వస్తే కారం చేత్తో కళ్ళు నలుపుకున్నట్టని ఎన్నిసార్లు చెప్పాను నీకు? వాడు ఎవరు ఇప్పుడు పూర్తిగా మారింది. వాడు వచ్చిన కొత్తలో నిన్ను చూశాడా? 10 రోజులు పట్టి చిత్రం చూస్తున్నాడు. వాడి అమ్మ కడుపు గల వాడికి ఏం పోయే కాలం వచ్చిందేమో గాని నిన్నటి నుంచి నన్ను చూస్తున్నాడు. వాడు ఎవరు మారిందమ్మాడు మన ఇంటికి వచ్చే తల్లి. అమ్మా, అంత సొమ్ము పెట్టినవని ఎంతలోకి ఆవరికి కొట్టలేక చూస్తున్నానమ్మా. ఓ అమ్మో, ఏమిటి వాడు పెట్టింది? తూచి పెట్టాడా, కొలిచి పెట్టాడా, తట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా? నీకేం పెట్టాడో నాకు తెలియదు కానీ నాకు ఎప్పుడన్నా పెట్టాడంటే ఖర్చు. ఏమిటది? అదే రవిగుడ్డ. మనకు పెట్టడానికి అసలు వాడి దగ్గర ఏముంది? నా లంగాలు తీసుకొని లుంగీలు చుట్టుకుంటున్నాడు. ఆయన ఏంటో పెట్టాడు 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 అంటున్నా కానీ ఆయన పెట్టింది అది కాస్త బయట పెట్టమ్మా. ఏమిటి నువ్వు ఎక్కించిన పిచ్చి? ఒక పిచ్చేనా? నా కాలంలో నేను ఒకడికి ఎక్కించిన పిచ్చి. ఎవరికి? గుత్తి గురవయ్య అని పత్తి వ్యాపారస్తుడు ఒకడు దుత్తలూరులో ఉండేవాడు. వాడికి ఎక్కించిన పిచ్చి. వాడిని నా దగ్గరికి రావద్దని ఇంట్లో పెట్టి కట్టేసి బయట తాళం పెట్టినా నడిచాం కల్లా నడుగుప్పు పగలు కొట్టుకుని తెల్లవారి సరి కాళ్ళకాడి నుంచి ఉండేవాడు. కాడిమల్లాగా పిచ్చి అంటే అది పిచ్చి. ఒక పిచ్చాను. మచ్చిక మీరా మాన్యాలు మన కోసం అమ్మరమ్మ. మరి లక్షలకు లక్షల కట్నం ఇచ్చి చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇంటి పట్టుకుని ఉండరు అన్న. వాడు అలవాటు ప్రకారం క్లబ్లో పోయి క్లబ్లో పేకాటాడి పేకాట్లో అప్పులు రవి లుంగి కూడా తీసుకొని పైన కప్పుకొని కడుపులో కాళ్ళు పెట్టుకొని ఆకలికి తట్టుకోలేక అప్పుల పురమై అప్పుల కోసం మాన్యాలు అమ్ముతారు కానీ మన కోసం మాన్యాలు అమ్మరే. మన సరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. ఇది మామూలుగా అందరూ చేసే పని. దినుగచ్చములకని ఇనుబంధములకని మార్పించినాను. నువ్వు చేసిన పనుల్లో ఇది ఒక్కటే నచ్చిన పని. నివగలను చూపి ఇనిరీతులు మాపి ఎట్లు ఇంతలోనే ఏగుమందు ఆ తనుసుడన్నా అతను కడగొన్నా అమ్మా అతని కడగొన్నా ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా.
ఇదిగో ఇదే నీ దగ్గర ఉన్న పెద్ద లోటు. ఈ శ్రీరంగ నీతులే నిన్ను చెడుతున్నది. నీ అందమునకు, నీ చందమునకు, నీ తెలివికి, నీ విద్యకు వేలు లక్షలేం కర్మే కోట్లు కోట్లు గడించేదాన్ని. ఎట్లమ్మా? ఎలాగనుకున్నా అమ్మా? విత్తమున్నంత వరకు మనము వింటున్నావా అమ్మా? ఎట్లమ్మా? విత్తమున్నంత వరకు మనము విటుల నెత్తి పైన కోరిగవలయు. అమ్మా ఇత్తమంటే ఏమిటమ్మా? ఇత్తమంటే కూడా తెలియదటే. లేదమ్మా. ఇప్పుడు దాకా నువ్వు తిప్పలు పడింది నేనే ఇత్తమంటే. పైకి అమ్మా విత్తమున్నంత వరకు మనము విటుల నెత్తి పైన కోరిగవలయు. ఇత్తముడిగినంతనే కుక్కను బోలెవై పట్టవలయు. అమ్మా అమ్మ కుక్క అంటే మంటి కుక్కేనా? కుక్క అంటే మన ఇంటి మామూలు కుక్క కాదు, పొరిగింటి గజ్జి కుక్కను కొట్టినట్టు కొట్టాలి. తెలిసిందా అమ్మా? అమ్మా కడులోభి అంటే ఎవరు? కడులోభివారు అంటే కూడా తెలియదు. కడులోభివారు అంటే తన చేలో ఎంత పంట పండినా ప్రక్క చేలోకెళ్ళి పరిగేరుకునే రకాన్ని కడులోభి అంటారమ్మా. అమ్మా అమ్మా కడులోభి అయినను కరగించి కొసరి వందలు వేలు ఏమిటి ఇంతలో మనిషి అంతలో ఎగురు దూకావు? పులి అన్నావుగమ్మా. పులి అంటే భయపడ్డావు? నా తల్లి రేపు వచ్చే ఆదివారం అద్దెంకి తీసుకెళ్ళి అంతరం కట్టిస్తాలేమ్మా. అమ్మా నేను కారం పుల్లోనే కట్టించుకుంటా. ఇక్కడ గట్టిగా కట్టేవాళ్ళు లేరమ్మ. ఇంకొకరు అవతల కన్నా పోతే కాస్త గట్టిగా కడతారు. అక్కడైతే ఊడు పక్కన కడతారమ్మా. అమ్మ నేర్చుకోమ్మా. పులులు అంటే అడవుల్లో తిరిగే పులులే. ఆ పులులు ఇక్కడికి ఎందుకు వస్తాయి? నేను చెప్పే పులులు ఆ పులు కాదమ్మా. తన స్వార్థం కోసం సాటి మానవుని శాంతంగా ఆరిపే పుల్లులే. అదే నీ రాజకీయ పుల్లు అయిన వాళ్ళ జోలికి మనకు వద్దులేమమ్మా. అలాంటి పులి కుక్కను చేసి ఇంకొకడున్నాడే పరమనైష్ఠికుడైనా. పరమనైష్ఠికులు అంటే ఎవరు? పరమనైష్ఠికులు అంటే కూడా తెలియదేటి? పరమనైష్ఠికులు అంటే ప్రతిరోజు 3 పూట్ల స్నానం చేసి జపతపములు ఆచరించి రుద్రాక్షమాలను వేసుకుని భూదురేఖలు రాసుకొని నిష్ఠాగరిష్టంగా ఉన్న వారిని పరమనైష్ఠికులు అంటారమ్మా. అటువంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారమ్మా? నా పిచ్చి తల్లి, వారికేని ఇప్పుడు ఆ యావ ఎక్కువైంది అమ్మా. అలాంటి పరమనైష్ఠికుడునైన పరదీసి. అమ్మా చెప్పమ్మా విడదీసి. పెట్టవు కదమ్మా, నీ దగ్గర విడదీసి చెప్పలేకపోతున్నాను. చెప్పమ్మా పర్వాలేదా? ఏమిటి నీ వయసు గుర్తుకొస్తుందండు చెప్పాడు, చెప్పమంటావా? చెప్పమ్మా. ఆ ముసాయిని ఎవరు ఇష్టే చూస్తున్నాడు పాడు. పడతీసి నోటును పెట్టి అయ్యో నీ ఎంగిలి ఎవరు తింటారే? ఏమిటి నేనంటే పొత్తిక లెక్కలో లేకుండా పోతుంది నీకు. మరీను ఆ రోజుల్లో అంటే నేను నీ వయసులో ఉన్న రోజుల్లో పదవుల కోసం ప్రాగులాడితే పైన సీట్లైన దుడ్డికి ఈ శ్రీహరి పక్కన చోట్లు మాత్రం దొరికేవి కాదు. శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహో అంటూ ఐస్ క్రీమ్ లాగా నైస్గా ఏళ్ళతో నాక్కొని తినేవాళ్ళు నా ఎంగిలి. నేనంటే పొత్తిగా లెక్కలో లేకుండా పోతుందని. కాబట్టి అమ్మ పైకి ఉన్నంత వరకే మనం వాళ్ళకు కురిపించాలి. పైకం అయిపోయిన వెంటనే వాడు ఎంతడు వాడైనా సరే మెడబెట్టుకుని బయటికి ఎంటవలసిందేని. అమ్మా నీ కాళ్ళను వంత చేస్తావా? నా పేరు చెబుతూ ఉన్న ఆస్తులు అమ్ముకుని ఊళ్ళు పెళ్లి చెప్పకుండా వెళ్ళిపోయారు. చాలా సంపాదించాను అమ్మా. అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంటున్నావు. నేను పెద్దదాన్నే సరికి మన ఇంట పూచికి పొల్లేనలేదు. ఆ గడించిందంతా ఏం చేస్తావమ్మా? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏమిటి? ఆ రోజుల్లో నాకు ఒక డాబర్ సన్యాసి ఉండేవాడమ్మా. వాడు ఏం చేశాడు, పెద్ద కోటీశ్వరుడు తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. ఆయన ఎలా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ లాగా ఉండేవాడు. కళ్ళద్దాలు, హ్యాటు, బూటు, సూట్ వేసుకునేవాడు. గంటకు ఒక డ్రెస్ మార్చేవాడు.
కట్టెను బట్టి కట్టేవాడు కాదు. ప్రతిరోజు నా దగ్గరకు వచ్చిపోతున్నాడు కానీ ₹1 డబ్బులు కూడా ఇవ్వటంలా. ఏమిటబ్బా ఈయన కోటీశ్వరుడే, గంటకు ఒక డ్రెస్ మారుస్తాడు, కట్టిన బట్ట కట్టడు, ₹1 డబ్బులు కూడా ఇవ్వడేమిటని ఆయన గురించి ఊళ్ళో విచారించానమ్మా. అప్పుడు తెలిసింది అసలు సంగతి. ఏమని? వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అంటే ఊళ్ళో వాళ్ళు గుడ్డలన్నీ వేసుకొని ఊపిరాడుకుని చుట్టూరు తిరుగుతుండేవాడు. పోతే పని వాడికే పాల్పడ్డానమ్మా. ఆ ముండకుడు కొట్టి పిసిని గుట్టు పీనికే వాడి దగ్గర నుంచి పైకి గుంజడానికి వాడు కాస్త త్రాగుడాలు వాడు తెలిసి వచ్చిందమ్మా. అమ్మడాడుకునేవాడు, శ్రీహరి నువ్వు త్రాగితే గాని నేను త్రాగను, నువ్వు తింటే గాని నేను తిన్ను, నువ్వు ముట్టుకుంటే గాని నేను ముట్టుకుని మొండికేసి కూర్చునేవాడే. అమ్మా ఏం లేదమ్మా, ముందు 3 అంశులతోటి బిగిన్ చేశాం. 3 అంశాలు అంటే ఏంటి? అబ్బా తెలియదు సార్, దాన్ని నడిచి చెప్పింది. ఆ తర్వాత గ్లాసులు పట్టుకుపోయింది, ఆ తర్వాత సీసాలు పట్టుకు, ఆ తర్వాత పీపాలు పట్టుకు వచ్చిందమ్మా. వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కోసం నేర్చుకుని ఈ త్రాగుడు మాత్రం నన్ను వదిలిపెట్టిపోలేదు. నేను సంపాదించిందంతా ఇలానే పోయింది. అమ్మా వయసులో ఎంత గణించాను, వార్ధక్యం వచ్చేసరికి కూడు గుడ్డ ఉండరాదని మన కులం మనకు శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారు నీకు? ఆ సుప్పం చెప్పిందా, సూరం చెప్పిందా, ఆ మీనాక్షి చెప్పిందా, కామాక్షి చెప్పిందా? చెప్తారే. ఇప్పుడు ఆడంగిలుగా ఉన్నారంటే మా కాలంలో మేము ఇలా అబద్ధాలు చెప్పుకునే వాళ్ళం కదమ్మా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎదురుపడితే ఎలా పలకరించుకునే వాళ్ళం. ఏమి సుబ్బమ్మదినా బాగున్నావా, ఇల్లు కట్టుకున్నారా, పిల్లలు బాగున్నారా, అన్నయ్య ఎట్టున్నాడు, ఇలా పలకరించుకునేవాళ్ళు అప్పటోళ్ళు. మరి ఇప్పటోళ్ళు అలా కాదమ్మా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎదురుపెడితే ఏ మనసు ఏదన్నా పెద్ద ప్రశ్న అయిందా, ఎక్కడ చెప్పుకున్నా, నరసరావుపేటలో చెప్పుకున్నా. ఎందుకమ్మా కారం పళ్ళు బాగానే చేస్తున్నారు, కొత్త కుర్రోడు వచ్చాడు, చేసినట్టే ఉండదు, నీ పేరు తెలియదు, నేను ఇక్కడనే చేపించుకున్నా, 2 నెలలకు అన్ని పత్యాలు వదిలిపెట్టచ్చు. సరే గాని మరి అన్నయ్య బాగున్నాడా? బాగానే ఉన్నారు. ఆయన ఎట్టున్నాడు? ఆయన ఎవరు? ఈయన ఇంకొక ఆయనమ్మా. ఇలా పలకరించుకున్నారమ్మా. అప్పటి విటులు వయసు మళ్ళీ అలాంటి వారకాంతంలో వాడిపోయిన పువ్వులే చూసేవాళ్ళే. మరి ఇప్పటి వాళ్ళ సంగతి ఏమని చెప్పేదమ్మా, అబ్బాస్కుల జీను ప్యాంట్లంతా ఆడదాని ఆకారం కనపరచాలి, మొత్తం మీద తెగ సమ్మరపడిపోయి అమ్మా రప్పరగాతులు ఇచ్చాను. నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి నా తల్లి మరీ చేతులు అంత ఎక్కువ గొప్పగాకమ్మా. అసలే నొప్పి భలే తెలియదు కలదండి నా తల్లి. ఎక్కడి నుంచి ఇటే కదిలిస్తున్నారు కానీ ఎక్కడి నుంచి ఇటు కదిలించడం లేదుగా, భలే తెలియదు కలదని. కాబట్టి ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. సరిగా ఇంటికి అబ్బాయి అబ్బాయి ఎవరు? అదేమిటి అల్లుడు శంకర అబ్బాయి. అబ్బా బాబా శంకరం గారా? ఆ గారేనమ్మా ఏరి ఈ పోటీ అప్పడిగినారంట, వారు తప్పక ఇచ్చిద్రని వాగ్దానం చేస్తారంట. అందరుగా వెళ్ళినారు. ఆయన తీసుకొచ్చి నీ ఒళ్ళో బాస్తాడు, నువ్వు తీసుకొచ్చి నా చెంగులో పోయి ఈ ఊళ్ళో పిచ్చే యధవేడికి తేవలసిన చోటల్లా తెచ్చాడు. తెచ్చిన చోటల్లా పట్టపగల పంగనాలు పెట్టాడు. ఇంతకు ముందంటే సైకిల్ షాప్ ఉండేదమ్మా, నీ గాదాలు అప్పుడు తెచ్చిచ్చేవాడు పావులో పేడు. ఆ సైకిల్ షాప్ అని ఎలా వచ్చింది అనుకున్నా, ఈ ఊరు బ్యాంకుకు బ్రాహ్మణులైన మేనేజర్ చేశారు కదే, ఆయన కులం గోత్రం ఎలాగనుకున్నాడు ఈ ముండాడుకు. అయ్యా నీ కులమే నా కులము, నీ గోత్రం నా గోత్రం ఆబడిపోయి కాళ్ళ మీద పడ్డట. ఇప్పుడు కులగజ్జి ఉండనే ఉంది కదమ్మా. పోతే పోని దయదలిచి ఆయన 25,000 ఇచ్చాట. ఈ 25,000 తీసుకొచ్చి 25 సైకిల్ తెచ్చి సైకిల్ షాప్ పెట్టాడు. ఈ సంగతి తప్పులో వాళ్ళకి తెలిసింది. ఏమైందో? తలా సైకిల్ తీసుకొని పోయారు. మరి పాపం ఏం మిగిలిందమ్మా? వాటి తాలూకా పాత పంపు అక్కడ మిగిలి ఉంటే చేత పట్టుకుని తిరుగుతున్నాడు. పంపేందుకమ్మా? పంపేందుకంటావేమిటి? నువ్వు పోయినా నేను పోయినా చివరికి చిత్ర పోయినా గాలి కొట్టానికి వాడి పని అంతా అదిగా. ఎదురోళ్ళు గాలి కొట్టం, అప్పడకటం, పంగనామలు పెట్టం. వాడికి ఇంతటితో బుర్రకోకుడు పెట్టి బయటికి పంపు, లేదా నాకు అప్పు చెప్పు, క్షణాల్లో శంకరగిరి మంగ్యాలు పట్టిస్తా. అమ్మా నీ శక్తి నేను ఎరగదు కాదు, నేనే చెప్తాను, కాస్త కూరకుండమ్మా. అలా రాదు అమ్మమ్మ.
అసలు వచ్చిన విషయం మర్చిపోయింది తల్లి. ఏమ్మా ఆ పెద్దిశెట్టి గారు లేదంటే పోయారా ఆయన? ఆయన బాగుంటాడు, ఆయన కొడుకు సుబ్బిశెట్టి లేడు. ఈయన పోయారా? ఈయన బాలేదు, ఆయన బాలేదు. వీళ్ళందరూ పోయిన తర్వాత మనల్ని మాత్రం ఏం చేస్తామే? ఆయన కొడుకు సుబ్బిశెట్టి ఈ పూట మన బజార్లో అటు ఇటు తారీట్లాడుతూ మన మేడపైకి తదేకంగా చూస్తున్నాడు. ఆయనకి ఉన్న జబ్బేమో. అయ్యో నా కర్మ, మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏం జబ్బు వచ్చింది, వీడికి అదే జబ్బు వచ్చిందమ్మా. ఈసారి శెట్టి గారు వస్తే కబురు చేస్తాను. ఆ మేడపై వరకు అలా కనిపించు. నేను కనపడనమ్మా, నువ్వు కనపడు. అయ్యో నా కర్మ, నేను కనపడితే హుషారుగా వచ్చాడు, సూర్యమంతా పోతాడే. ఎలా కనిపిస్తాడు అమ్మా? ఎలా కనపడాలి చెప్పమ్మా? నా కడుపును ముట్టగా అన్ని తండ్రి బుద్ధులు పాడు. చిచ్చి నీ తండ్రి బుద్ధులే వచ్చింది. అమ్మా ఏందమ్మా అంత తగ్గిపోయావు? నేనా? నా తగ్గుదలకి ఏమి నీ చెయ్యి నొప్పి చూసుకోమా. నా తగ్గుదలకి అమ్మా నేను మాట్లాడతా, కోప్పడవుగా. ఎందుకు కోప్పడేది? అడుగమ్మా. మరి మా నాన్న ఎవరమ్మా? మీ నాన్న అడిగామ్మా. అవునమ్మా. నేను ఎవరని చెప్పేదమ్మా? నువ్వు పుట్టిన టైంలో 10-15 మంది తిరుగుతూ ఉండేవాళ్ళమ్మా. ఒక ఆయన మాత్రం బాగా గుర్తున్నాడు. తంగిడి సాంబయ్య ఈ మధ్య తిరుగుతున్నాడు చూడమ్మ. ఎక్కడను ఆయన మాత్రం గుర్తున్నాడు. ఆయన బాగాలేదు, ఆయన ఉండండి. నేర్చుకున్నా. రెడ్డి గారు మీకు ఇచ్చారు. ఎవరు అబ్బాయ? అబ్బా, తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు నాకు 100 రూపాయలు ప్రజెంటేషన్ చేశారు. ఆంధ్రదేశం ఒకప్పుడు ఉర్రూతులోగిందండి. బాలహరిశ్చంద్రుడిగా మన స్టేట్ కాదు, అవుట్ ఆఫ్ స్టేట్స్ 4-5 స్టేట్లలో శ్రీనివాసరెడ్డి గారు, మరి హరిశ్చంద్రుడిగా డివి సుబ్బారావు గారు. నేను అప్పుడు డివి సుబ్బారావు గారు ట్రూప్లో ఆడుతున్నా. మంచి లైన్లో ఉన్నప్పుడు ఈ శ్రీనివాసరెడ్డి అనే పిల్లాడు, ఈ పిల్లాడు 9 ఏళ్ల పిల్లాడు, 7-9 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లోడిని తీసుకొస్తే గుంటూరు నాటకంలో మాది అబ్బాయిది వేరువేరుగా నాటకాలు పెడితే వాళ్ళకు వచ్చిన శ్రీనివాసరెడ్డికి వచ్చిన కలెక్షన్ మాకు రాలే. మరి అంతటి ఆంధ్రదేశాన్ని ఉర్రు తొలగించినటువంటి మహానుభావుడు పిల్లోడు ఇప్పుడు పెద్దోడు అయ్యాడు అనుకోండి, నాకు చిన్నపిల్లాడుగానే కనపడతాడు. మరి అబ్బాయి ఇంకా చిరంజీవిగా ఉండాలని, బాగా పాడాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. నేను ఒక చివరి మాట ఒకటి చెప్తున్నా అండి. ఆ అబ్బాయి నాకంటే వయసు చాలా చిన్నవాడు, అంటే నాకు 72 ఏళ్ళు వయసు, నాది చాలా పసిబాలుడు. ఆ అబ్బాయికి నా దేవుళ్ళు ఎప్పుడు ఉంటాయి, కానీ ఆ బాబులో ఉండే ఆర్టుకు మాత్రం శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేర్పుతాను, నేర్చుకోమ్మా. తొక్కుతూ తొక్కుతూ తళ్ళుకు ఇందులో సగమైన పనికొచ్చేది. నగుచు నగుచు చూస్తాను చూడమ్మా. నువ్వు అటు చూడొద్దమ్మా, మైకబ్బాయిలు వేసిస్తాడు, పొయ్యి అనిపిస్తున్నాడు. ప్రమాదం జరిగింది తల్లి. వాల్ చూపు అంటే వలపు చూపు చూడాలి, వలుపు నవ్వు నవ్వాలి. మనం వీడ్చిన కూడా వలపుతోటి ఉండాలి. వలపేడు చూడమ్మా. అబ్బా ఉండండి, నాకు అసలే చెయ్యి బాగలేదు, అల్లాడిపోతున్నా. ఊరుకోండి, రోజు మేజమని ఖర్చీలే చెయ్యి పట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వత్త కాకండి, ఊరుకోండి. ఇంతకుముందు ఒక్క పుడకే తెచ్చేవాడు, ఇప్పుడు 3 పుడకలు తెచ్చిన. ఊరుకోండి. అబ్బా ఏంటండి, వచ్చి రాని ఏడిపి వలపు ఏడిపంటే వలపు చూపుందో చూడమ్మా. కింద కాలు, చేతి మీద చెయ్యి, పైన కన్ను, ఈ 3 ఒకసారి పని చేయాలి. ఈ 3 ఒకసారి పని చేస్తే కానీ ఇక్కడ పని చేయాలి. కింద కాలు, చేతి మీద చెయ్యి, పైన కన్ను. ఒక్క చూపుతో 90 ఏళ్ళు ముసలాడు కూడా ముందుకు ఢాబు పడాలి. చూస్తున్నావుగా? బాగా చూడమ్మా. ఎక్కడ కదలాల్సింది అక్కడ కదలాలి. కదిలింది ఏదో నాకు చెప్పాలి. కదిలింది నాకు చెప్తావా? చూడమ్మా. ఏం కదిలింది చెప్పలేదు. ఆయన కూర్చుంది, అదే నేను నేర్చుకోమ్మా. దగ్గి దగ్గి సకిలించి వెనుకకు తగ్గవలయు. దగ్గవే అయ్యో, అదేంది ఆసుపత్రి దగ్గు దగ్గమన్నావు. రోగిస్తోడు ఎయిడ్సోడు తగ్గినట్టుంది. ఒకసారి నేను ఇలానే పొరపడ్డానమ్మా. ఈ ఊళ్ళో కాసా ఉన్నాడమ్మా, డబ్బులు బాగా సంపాదించాడు. చిన్నగా సకిలించి సైకి చేశా.
వాళ్ళను పడి వెనకనే వస్తున్నాడు కదా, మన ఇల్లు అనుకుని ప్రక్కింటికి పోతాడేమని నీలా సౌండ్ పెంచి పెద్దగా సకిలించా. నాకు క్షయరోగం అనుకున్నాడు ఏమో పాడు. బ్రతుకున్నంత కాలం మన బజార్కే రాలేదే. పీడ వదిలింది పో. పేడ వదిలితే తేడా రాలా? ఆదాయం తగ్గిపోవాలి. పేడ వదిలిందని సరిపోయింది. సరిగా గుంటేది చిత్ర అమ్మా. నువ్వు కూడా వచ్చి ముగ్గురు కలిసి 3 ముక్కలు ఆడుకున్నావు. రామ ఆపు. ఏమిటి నీ సైడ్? ఏమిటా? నీకెన్నిసార్లు చెప్పానమ్మా నన్ను బజారు పంపించొద్దని. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటే ఈ బజార్ కూరళ్ళంతా నా వెంటపడి చిత్ర మెమ్మేం చేస్తుంది, చిత్ర మెమ్మెక్కడ ఉంటుందని ఒకటి ఏడిపిస్తున్నారమ్మా. అయ్యో, నన్ను అడిగారైతే? అయితే వాళ్ళు అంతో ఇంతో కామశాస్త్రం తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఎంతమంది అడిగారు? ఎంతమంది ఏమిటి? 100 మంది అడిగారు. 100 మంది కాబట్టి 1000 మందే చేరుతుంది. ఏనుగు తొండాన్ని ఎంతమంది ముద్దు పెట్టుకున్నా అది అరుగుతుందా, కరుగుతుందా, తరుగుతుందా? సరిగాని వీపుడు మట్టి ఏమిటి? అదా మరేమో వాళ్ళంతా వెంటపడేసరికి ఆ కంగారులో పరిగెత్తపోయి దబీమని ఓడపడ్డానమ్మా. బోళ్ళ పడితే ముందు మట్టి వాళ్ళు కానీ ఈ మీద మట్టి అవుతున్నట్టే. అబ్బా, ఆ కంగారులో ముందు బోర్ల పడి తర్వాత వెళ్ళి తిరగాలి. అన్ని అబద్ధాలు ఆడటానికి కూడా హద్దు ఉండాలి. ఆయన చిత్ర, నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా. నువ్వేమిటో మరి న్యా టికెట్ అయిపోతున్నావు పాడు. సరే గాని నేను ఎందుకు పరిగెత్తాను అడగలేదు? ఏమనకూడదు. మరి నేను వస్తుంటే పెద్ద ఏమైంది? అది చెప్పొద్దు. పాపం అది ఒకళ్ళు జోలికి పోయేది కాదైతే. ఇటీవల అంతర్జాతీయ మహిళా అవార్డు కూడా ఇస్తే, ఉత్తమ మహిళా అవార్డు కూడా ఇస్తే, ఉత్తమ మహిళ ఉత్తమ నటి, ఉత్తమ మహిళా అవార్డు, మహానటి. మహానటి కాదు, మహిళా అవార్డు, ఉత్తమ మహిళా అవార్డు. ఎందుకు అనుకున్నావు తెలుసా? ఇది పంపు కాడికి పోయిందంటే మంచినీళ్ళకి వాళ్ళంతా మర్యాద పక్కకు పోతారు. ఆ సంగతి చూశారు. చూసైతే ఈమెకే ఉత్తమ మహిళ ఇవ్వాలని నిర్ణయించి ఉత్తమ మహిళ ఇచ్చారే. వాళ్ళు పోయింది ఎందుకు ఆయనకి తెలియదు, వచ్చిన తెలీదు. నోటికి భయపడి దాని మీద అబద్ధాలు చెప్తావు అమ్మా. సరే ఇప్పుడు చెప్తా వినవే. నేను వస్తుంటే పెద్దిశెట్టి గారి కుమారుడు చూసా. నువ్వు బాగుపడు, మమ్మల్ని బాగుపడు. నువ్వు తొందరగా చెప్తావా చెప్పు. తొందరగా చెప్తావా చెప్పు. లేకపోతే ఇంట్లోంచి రోగుల మన తీసుకొచ్చి చెప్పవే. మరి నేను వస్తుంటే పెద్దిశెట్టి కుమారుడు చిన్న చెట్టి అదే సుబ్బశెట్టి బాబు గారు చిత్ర ఇలా రావే అని దగ్గర పిలిచి ఏకాదిగా చూశాడమ్మా. ఎగాదిగా చూశాడా? ఏమైనా చేశాడు? ఏమిటి ఆ మాటలు? నన్నేం చేయలేదమ్మా. మన ఇంటికి వచ్చి నిన్నేదో చేస్తానన్నాడు. నన్ను చేస్తాను. అవునే ఏడ్చాడు ఎదవా. వాడు అబ్బకే ఏడ్చాడు కాక ఎల్లికల పడ్డాడు. వీడు మాకు వీడేం చేస్తాడు? మరేమో చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అన్నారు. అడిగారా? మా అక్కయ్య మేడ పైన సింగారించుకుంటుందని చెప్పానే. ఇంకేమో మరేమో అదేమో నీ నోట్లోంచి మాకు ఉంటుంది. అమ్మమ్మ పట్టవలసిన చేప పైకి తేలింది. వస్తాడనుకున్న శెట్టి గారు, అయ్యా వాల్యూ తగ్గించి పెట్టు, ఎందుకు గీయబోయాను తగ్గించు. వస్తాడనుకున్న శెట్టి గారు వాటి వరకు వచ్చాడు. నువ్వు వెళ్ళి కాస్త ముస్తాబుగా తగ్గి. అమ్మా, ఈ పాడు వృత్తి చేయటం నాకు ఇష్టం లేదమ్మా. ఈ పడప వృత్తి మనకొద్దమ్మా. తప్పమ్మా, అలా అనకూడదమ్మా. పెద్ద వాళ్ళే కులాన్ని నమ్ముకొని కులవృత్తి చేస్తున్నారు. కులవృత్తి చేయటం మన ధర్మం అమ్మా. కుమ్మరు వారు కుండలు చేయటం తప్పు కాదమ్మా. చాకల వారు బట్టలు శుభ్రం చేయటం తప్పు కాదమ్మా. కమ్మరు వారు కొయ్యలు చెక్కటం తప్పు అంటే ఎలా సరిపోతుంది? అలానే ఎవరు చేసి పని వాళ్ళు చేయాలమ్మా. మనం చేసే పని మనం చేయాలి. మనం చాలా అదృష్టవంతులు అమ్మా. ఊళ్ళో పెద్ద ముత్తైదువులు అంటే ఎవరో కాదమ్మా, మనమేనమ్మా. ఊళ్ళో ఎక్కడ ఏ ఇంట్లో ఏ శుభకార్యం జరుగుతున్నా పిలిచి ప్రథమ తాంబూలం మనకి ఇస్తారమ్మా. ఇంకొక అదృష్టం కూడా ఉంది. మన దగ్గరకు వచ్చేవాడు ఎవడో తెచ్చినా తాలు బొట్టు దించే పనే లేదు. అమ్మా, నా తనువు మనసు ఆ శ్రీకృష్ణ భగవానుడికి అర్పించేశాను. నన్నట్టే బలవతి పెట్టకమ్మా. నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఇష్టం లేదు. పెద్దది నా మాతికి, చిన్నది నా మాతికి నేను ఎవరి కోసం సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి? నేను చచ్చిపోతాను. నీ సైడ్ ఏమిటి? అది కాదే, నువ్వేమో అర్ధాంతరంగా పోతానంటున్నావు. మరి నువ్వు పోతే నాకు దిక్కెవరు? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ నగరాన్ని ఎవరికి ఇస్తావే?
నేను చచ్చిపోతాను అంత ఉత్తికేనే అయినా చిత్ర ఇంతకుముందు మన గవర్నమెంట్ వారు బజారు కారు బ్రాందీ షాపులు పెట్టించి మందు రేట్లు విపరీతంగా పెంచి సగం దేశాన్ని నాశనం చేశారు. నేను పూర్తిగా దేశం మొత్తం నాశనం కానీ చావనే ఇంట్లోకి వెళ్ళి పక్కేసి పులుసులు రెడీ చేయను. ఏంటి అమ్మా నువ్వేం చెప్పినా చేస్తా గాని పక్క మాత్రం నువ్వేం పక్కైపోతే పెన్ అయిపోతుంది అక్కడ. నీకే తెలిసే నువ్వు అలాగే చెప్తావు. ఈ ఊరు కూరళ్ళంతా వెంటపడి చిత్ర పక్కలేస్తుందని ఒకటే ఏడిపిస్తున్నారమ్మా. ఈసారి నిన్ను అలా ఎవరైనా అంటే పదవుల్లో ఉన్న వాళ్ళకంటే పక్కలేసే వాళ్ళకి పలుకుబడి పెంచని నేను చెప్పినట్టు నిజమా అమ్మా? అమ్మమ్మ అయితే ఇక నుంచి నువ్వు చెప్పినట్టు చేస్తానే. అమ్మా నేను ఒక మాట అడిగితే చెప్పవే. వ్యాపారానికి సంబంధించిన విషయాలు వేడుకు చెప్ప. అలాగే ఉంటుంది కానీ ఏమి అనకూడదు. వ్యాపారానికి సంబంధించే ఉండాలి. మరి మన ఇంటికి ఎవరు వచ్చినా నిన్ను అదిగో దాన్నే అడుగుతున్నారు కానీ ఒక్కళ్ళు కూడా నన్ను అడగడేంటే. నా తల్లి నీకు నేర్పాల్సిన పొట్టులు నేర్పలేదమ్మా నేను. అది పొట్టుల్లో తేడమ్మా. అమ్మమ్మ నువ్వు గుర్తు చేయని చేసావు. ఆషాఢం వెళ్ళాక అక్కయ్యని హైదరాబాద్ పంపిస్తా. అక్క కోసం వచ్చేవాళ్ళను నా కోసం వచ్చేవాళ్ళను నీ దగ్గర పంపిస్తా. ఖాతాలు ఏర్పాటు చేసుకొచ్చి కమ్మ గుర్తొస్తుంది. అన్ని ఖాతాలు ఏర్పాటు చేసుకోవచ్చు అంట. పట్లన్నేమో దానికి నేర్పించావు, నన్ను పెట్టి వదిలేసావు. తొందరపడగా రేపే మాపు నీకు నేర్పను. ఇంకేమో నేర్పుతావులేమ్మా. అది కాదే ఖాతాలంటే ఏమిటమ్మా? ఖాతాలంటే మన దగ్గరికి వచ్చే విట్టులకు అంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళకు మనం అంటే పిచ్చి కలిగించాలి. పిచ్చా? పిచ్చంటే ఇందాక 6 కానించి 8 దాకా తిరిగాడు ఒక అతను. అదే ఆ పిచ్చి? అది కాదమ్మా, ఆ పిచ్చి అర్ధరేత్రి పిచ్చి అంటారు. ఓహో ఆ పిచ్చితో మనకు గుద్దులేము. మరి ఇంకేంటిది? ఎలా పిచ్చి కలిగించాలంటే పచ్చిమిరకాయలు పచ్చడి పెట్టాలా చెప్పింది నాకు ముందు. ఇలాగా అలా అక్కడ కొట్టు కనపడుతుంది చూడమ్మా. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి ఒక పావులొచ్చి బిస్కెట్ ఒకటి తీసుకురా. ఆ బిస్కెట్ తీసుకొచ్చి ఇలా అరిచేతులు వేసుకొని ఈ వేలు లేదు ఇలా వేసి మెత్తగా నలపాలి, బాగా రంగరించాలి. అమ్మా చేతికి ఇన్ని వేళ్ళు ఉన్నాయి కదే, మరి ఈ ఏళ్ళు ఎందుకొని రంగరించాలి? నా పిచ్చి తల్లి బడికి వెళ్ళినప్పుడు అయ్యవారిని ఇలా అని అడుగుతాం ఏమిటి? అది మంచినీళ్ళు కదా. మరి ఇలా అని అడిగితే భోజనానికి అన్నం కదా. మరి ఇలా అని అడిగితే అవి కాసినేసి ఉండ చేసేస్తూ ఉండమన్న కాడ ఉంటాడు ముండా కొడుకు. చిత్ర ఎన్నిసార్లు చెప్పాను ఇటువంటి పాడు వార్తలు మోసుకురావద్దని. ఏం చేయమంటావే? చెప్తేనేమో నీ కోపం, చెప్పకపోతే నా ఆడి కోపం. ఇద్దరికి నాకు చావచ్చు పడింది. అసలు ఎనుయ్యో గొయ్యో చూసుకొని అందరూ దూకేసి పేడ ఎలాగైపోతుంది. చెల్లి అది కదమ్మా, అమ్మ ఏదో అన్నదని బాధ కుత్తి అలా అన్నానే కానీ వేరే ఉద్దేశం కదమ్మా. మా పక్కది నువ్వు బాధపడితే నేను తట్టుకోలేదు చెల్లి. అక్క ఇంకెప్పుడు చెప్పని. ఏం చేయమంటావే? ఇలాంటి వార్తలు మోసుకురాపోతే అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది. నేను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనక్క. నేను మాత్రం ఉంటానా చెల్లి? అమ్మ చెప్పినట్టు చెయ్యి. మా అమ్మ కదా ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు జాగ్రత్త.